పల్లవి గురించి అవని అయితే మొత్తం నిజం తెలుసుకుంటుంది. పల్లవి వేసిన ప్లాన్ ఏంటంటే, రాజేశ్వరి కానీ బతుకున్నది అంటే ఏదో ఒక రోజు భరత్ని నా కొడుకు అని చెప్పని కంపెనీలకన్నిటికీ తన్ని సీఈఓగా చేస్తుంది. రాజేశ్వరితోనే ఈ నిజం బయట అంతమైపోవాలి. అవని అంటే ఇంకా నిజం చెప్పినా ఎవరు నమ్మరు. ఈ రాజేశ్వరి కానీ ఉండింది అంటే భరత్ పేరు మీద ఆస్తుల్ని రాసేస్తుందని ఇంకా మీనాక్షిని చంపబోయిన రాజేశ్వరి అయితే ఇదే నాకు ప్లాన్ అనుకున్నట్టుగా వెనక షూట్ చేసేటప్పటికి ఇంకా రాజేశ్వరి అయితే ఒక రాయి మీద పడి రక్తం అంతా పోయి ఇంకా తన స్పృహ లేకుండా అయిపోయి కోమలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అదే విధంగా చనిపోతుంది కూడా. ఇంక ఇదంతా అయితే నేనే చేశాను అన్నట్టుగా కాకుండా అది మీనాక్షి మీద కేసు పెట్టి తనని జైల్లో పెట్టిస్తుంది. ఇంక ఇదంతా ఎవరికి తెలియదు అని చెప్పని తను అనుకుంటే ఇంక సీసీ కెమెరాలలో అవనీకైతే అసలు విషయం తెలుస్తుంది. ఇంకా అవని ఇప్పుడు భరత్ని అలాగే ప్రణతిని ఇద్దరిని ఇంట్లో పెట్టుకొని ఉంది. ఇప్పుడు ఇంకా పల్లవి వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ రాజేశ్వరి కొడుకు భరత్ కదా, ఈ నిజం ఎప్పటికైనా అవని బయట పెడుతుంది. అందుకని భరత్ను కూడా లేకుండా చేసేసాను అంటే ఈ ఆస్తులకు అన్నిటికీ నేనే యువరాన్ని అవుతాను అన్నట్టుగా ఇంకా ప్లాన్ చేసి వాళ్ళని అక్కడ పెట్టుకో ఉంది. ఇప్పుడు మనం చేసేది పని ఇంకా మన ఇద్దరం అక్కడికి వెళ్ళాలి నానా అని చెప్పని అన్నట్టుగా ఇంకా అవని అలాగే చక్రధర్ ఇద్దరు అయితే ఇంట్లో అడుగు పెడతారు. మీరేంటి ఈ ఇంట్లో అడుగు పెడుతున్నారు, ఇది మా ఇల్లు మా అమ్మది అని చెప్పి అన్నట్టుగా ఉండేటప్పటికి ఇంకా మీ అమ్మది ఒక్కటే కాదు, నేను సంపాదించిస్తేనే మీ అమ్మకు వచ్చింది అని అంటే మా అమ్మను వదిలేసి ఆమె తన దగ్గరికి వెళ్ళిపోయావు కదా అవని వాళ్ళ అమ్మకాడికి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అంటే ఇది నా ఆస్తి నా ఇల్లు అని అంటే భరత్ అయితే అసలు నువ్వు ఇంటికి వచ్చేదానికి నీకేం అధికారం ఉంది అంటే అసలు నా ఇంట్లో ఉండడానికి నీకేం అధికారం ఉందని చెప్పి ఇంకా రివర్స్ అయితే చక్రధర్ భరత్ని మాట్లాడతాడు. ఇంకా ఆ మాటతో కూడా ఇంకా భరత్ ఏ మాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. సరే భరత్ కంటే అధికారం లేదు, నేను కూతుర్ని కాబట్టి నేను ఇంట్లో ఉండే హక్కు నాకుంది అని అనేటప్పటికీ ఇంకా చక్రధర్ అయితే నేను ఉండమంటేనే నువ్వు ఉండాలి, అలాగే నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అవని కూడా నా కూతురే, అందుకని అవని కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్టుగా అయితే ఇంకా అవనిని కూడా ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు. ఇంకా పల్లవి వేసిన ప్లాన్ని తిప్పుకొట్టిందని చెప్పనని అవని మీద అయితే ఏంటి గొప్ప సంబరపడిపోతున్నావా ఇంట్లోకి వచ్చావని అంటే అవును నీ బండారం మొత్తం బయట పెట్టి అసలు రాజేశ్వరి పిన్ని చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకొని ఇప్పుడు వాళ్ళ తిక్క కుదర్చడానికి ఇక్కడికి వచ్చాను అని అంటే ఏంటి అవని రాజేశ్వరి చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పని ఆలోచిస్తుంది అంటే నిజంగా తెలిసిపోయిందా, మా అమ్మని నేనే చంపానని తెలిసిపోయిందా అన్నట్టుగా ఇంకా పల్లవి అయితే ఇంకా ఏం మాట మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్తుంది. నేను ఈ మాటతో కూడా పల్లవి నా మాట అనేటప్పటికీ తన మొహంలో ఏదో ఎక్స్ప్రెషన్స్ ఉంది అంటే తను ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది. మా అమ్మ చనిపోయే రాజేశ్వరి పిన్ని చనిపోయే విషయంలో పల్లవి పాత్ర ఎక్కువగానే ఉంది అంటే తన మనుషులను చంపేదాకా వచ్చింది. మావయ్య విషయంలో ఒకటే చేసిందిలే అని అనుకున్న, తన్ని పెంచి పెద్ద చేసిన కన్నా తల్లిని కనుక కూడా చూడకుండా అలా చేసింది అంటే రేపు అసలమ్మ మా అమ్మ మీనాక్షి అని చెప్పానంటే ఇంకా తన